హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివ వైబ్స్. దేవరా ఫ్యాన్స్ అదే భయ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ చూస్తుంటే అసలు ఈ దేవరా మూవీ టీం కి ఏమైనా ఉందా ముందు ముందు ముసళ్ళ పండగ అనిపిస్తుంది భయ. అసలు వాళ్ళు చేసిన రచ్చ పిచ్చి పరాకష్టం చేరిందనమాట. ఏకంగా ఒక పక్క సలార్ అండ్ డాంకీ ఉంటే కూడా అసలు నేషనల్ వైడ్ లో వి వాంట్ దేవరా అప్డేట్ అనేది ఫస్ట్ లో ట్రెండ్ అయింది భయ్య. దాని తర్వాత డాంకీ ట్రెండ్ అయింది, దాని తర్వాత సలార్ ట్రెండ్ అయింది. అసలు ఇంత మాసివ్ సబ్జెక్ట్స్ సినిమా రిలీజ్ ఉండి కూడా అసలు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ లో నిలిచిపోయి వి వాంట్ దేవర్ అప్డేట్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అసలు ఈ రచ్చ చూసి తట్టుకోలేక ఏమో గానీ మూవీ టీం అయితే ఒక లీక్డ్ పిక్ అదే పనిగా లీక్ చేసినట్లుంది భయ్య. ఇది చూస్తుంటే మాత్రం అసలు నిన్న మొన్న అంత నేషనల్ లెవెల్లో అయితే ట్రెండ్ అయింది అనమాట. చాలా మంది అయితే లీక్డ్ పిక్ రిలీజ్ అయిందా అంటున్నారు, కానీ నాకైతే అదే పనిగా ఈ మూవీ టీం అయితే రిలీజ్ చేసిందని నాకైతే అనిపిస్తుంది భయ. వీళ్ళ టార్చర్ భరించలేకైతే ఇంకా లీక్డ్ పిక్ చూసుకుంటే మాత్రం ఆ లీక్డ్ పిక్ తో చాలా వరకు శాంతి ఇచ్చొచ్చు ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనిపించింది. మనకి ఫస్ట్ లుక్ లో ఏ కాస్ట్యూమ్ తో అయితే రిలీజ్ చేస్తారో అదే కాస్ట్యూమ్ లీక్డ్ పిక్ అయితే రిలీజ్ అయింది అనమాట. సో ఫ్యాన్స్ అయితే ఇది చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మాసివ్ గా ఉన్నారా, ఇంకా చూడాలి ఎలా ఉండబోతున్న సినిమా అని. సో మొత్తానికి అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ బారి నుంచి దేవర అప్డేట్ బారి నుంచి అయితే మూవీ టీం కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు భయ కొన్ని రోజులు అయితే. ఇంకొకటి ఏంటంటే జనవరిలో అయినా ఖచ్చితంగా దేవర అప్డేట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం వి వాంట్ దేవర నేషనల్ అయింది, ఈసారి ఇంటర్నేషనల్ ట్రెండ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు భయ, అందులో ఏ డౌట్ లేదు. పక్కా దేవర మూవీ టీం అయితే ఫిక్స్ అయింది భయ. జనవరికి అయితే ఇక క్లిప్స్ అయితే వదిలేబోతుంది. సో వెయిట్ అండ్ వాచ్ ద మాసివ్ మూవీ దేవరా. మీకు అనిపిస్తుంది ఈ లీక్డ్ పిక్ చూడగానే తప్పకుండా మన కామెంట్ తెలియజేయండి భయ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ. బాయ్.